పిరమిడ్ కట్టక ముందు ఈ ల్యాండ్ చూద్దామని పత్రి సార్ నేను ఇద్దరమే వచ్చినాం. ఎక్కడో కారాపి కొండల్లో నడుచుకుంటూ వస్తున్నాం. ఈయనకు ఎప్పుడు ఏం సుధరాయిస్తుందో నాకు అర్థం కాదు. పోదామంటే పోదాం. ఎంతో దూరం కారు పెట్టి నడుచుకుంటూ వస్తున్నాము. అన్ని ఇట్లానే కొండలు గుట్టలు రాళ్ళు. ఏంది సార్ ఎక్కడ తీసుకుపోతున్నా అసలు ఏంది, మనం దేనికి వచ్చినాం? నువ్వు నడు నాటం అంటాడు. నడుచుకుంటే సడన్ గా ఆగిపోయి ఇట్లా గట్టిగా కాలు కొట్టింది సార్. ఇట్లా గట్టిగా కాలు కొట్టి ఏమైంది సార్ అన్న. ఈడ పిరమిడ్ వస్తుంది ఆ పెద్దది అన్నది. అదే కొద్దిగా ముందు వచ్చి దాటి ఆ కొండ మీద ఎక్కినాం, రాయి మీద కూర్చున్నాం. ఈడ జగద్గురు ఆద్య శంకరాచార్య కూర్చున్న ప్లేస్ అయ్యా. ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకొని ధ్యానం చేసి శ్రీశైలం పోయినట్టు. అందుకే ఇలాంటి ప్లేస్ ని పత్రిసారి ఎంచుకున్నాడు. ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది. మామూలు కాదు ఆయన. అసలు ఆయనకు మాస్ గురు. ఆయన ఎప్పుడు రిజర్వ్ గా లేడు. జనాల గురించి వచ్చిన గురువు ఆయన. జగ్గి వాసుదేవ్ దగ్గర పోవాలంటే మీ దగ్గర కోట్లు ఉండాలి. రవిశంకర్ దగ్గర పోవాలంటే, ఏ ఆర్గనైజేషన్ ఏ గురువు దగ్గర పోవాలన్నా డబ్బు ఉన్నోడు చదువు ఉన్నోడే పోవాలి. ఏం తెలియనోళ్ళు పోలేరు. గేట్ దాకా కూడా పోలేము. ఏం తెలియనోళ్ళ గురించి ఉద్భవించింది పిరమిడ్ సొసైటీ. సార్ ఎప్పుడు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది, ఎంత ఆస్తి ఉంది, ఎన్ని చదువులు ఉన్నాయి ఎప్పుడు అడగలేదు. ప్రపంచం అంతా ఆత్మజ్ఞానం నేర్పించే పని ఆయన నేర్చుకున్నారు. అందుకే ఆయన మాస్ గురు. ఇది ఎంత స్పీడ్గా పెరిగింది మన ఆర్గనైజేషన్, అంత ఎవరు చేయలేదు. అన్నం పెట్టి మరీ ఎవడన్నా ధ్యానం చెప్తాడు? అన్నం పెట్టి మంచి స్నానాలకు నీళ్లు పెట్టి అకామిడేషన్ ఇచ్చి ఇంతకంటే మంచి ఆర్గనైజేషన్ ఇంకెక్కడ ఉంది? లేదు, చిన్నప్పుడు మా అమ్మ పోయింది. మా అన్న తోలుకొని నిన్నే ఉంచుకున్నది ఒకటే ఇల్లు వెనక. నాకు ఇప్పుడు పిరమిడే నాకు పుట్టిన